ఫ్రెండ్స్, మన ఛానల్ వారికి మరొక టాపిక్తో మరి సబ్జెక్ట్ ఒకటి తీసుకొచ్చాను. ఇదేంటంటే సిఎన్సి ప్రోగ్రామింగ్ అంటారు. ఇది ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. దీనికి మాస్టర్ క్యాము, డెల్ క్యాము, పవర్ క్యాము, సిమెట్రాను అనేటువంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇవి మెకానికల్ చదివిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో నార్మల్ పర్సన్స్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే సీనియర్ పర్సన్స్ వాళ్ళ దగ్గర ఉండి ఎట్లా చేస్తారు ఏంటి అనేది నేర్చుకుంటే కనుక ఈజీగా వస్తుంది. సో మార్కెట్లో అంటే ఇప్పుడు జనరల్గా జాబ్స్ ఎక్కువ డిమాండ్ ఉందంటే ఈ క్యాంప్ ప్రోగ్రాములకి ఎక్కువ ఉంది. ఇటు మిషన్ ఆపరేటర్లు చేయొచ్చు, నెక్స్ట్ ప్రోగ్రామింగ్ చేయొచ్చు. మొత్తం ఇండియా వైజ్గా అని కాకుండా అదర్ కంట్రీస్లో కూడా ఈ క్యాంప్ ప్రోగ్రామ్స్కి చాలా డిమాండ్ ఉంది. ఇందులో 3 యాక్సెస్ అని, 4th యాక్సెస్ అని, 5th యాక్సెస్ అని ఇట్లా డిఫరెంట్ యాక్సెస్ ఉంటాయి మిల్లింగ్లో. సో మిల్లింగ్ ఇప్పుడు నేను చెప్పేది మిల్లింగ్ దాని గురించి. టర్నింగ్ కూడా వీలైతే ఇంకొక టాపిక్తో ఇంకో వీడియో చేద్దాం. సో ఇప్పుడు ఇదైతే కనుక మిల్లింగ్, అది పార్ట్ ఎట్లా చేస్తారు ఫైనల్ పార్ట్ అనేది ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఇది ఎందుకంటే ఆల్మోస్ట్ 38 minutes, చాలా లెంత్ ఇది. బట్ ఏంటంటే ఫుల్ లెంత్ వీడియోని రికార్డ్ చేసాము. సో కెమెరా షూట్ చేసేటప్పుడు కూడా స్టెబుల్గా పట్టుకోలేకపోయాను అనమాట అంతసేపు. సో అందుకే కొంచెం ఓరియంటేషన్ చేంజ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే ఇంకా క్లియర్ కట్గా ఉండడానికి మనం ఇంకా దాన్ని ఫిక్స్ చేసి వీడియోస్ని వీలైతే సిస్టంలోనే చేసేటప్పుడు రికార్డ్ ఆప్షన్ పెట్టి నేను చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఈ వీడియో మీరు చూడవచ్చు. సిఎన్సి ప్రోగ్రామ్ది ఎట్లా ఇదిగోండి ఇక్కడ సెట్టింగ్ చేస్తూ ఉన్నాడు 1 by 1 ఆప్షన్, టూల్ పాత్ అని, జామెట్రీ అని, తర్వాత ప్రతిదీ కొంచెం క్లారిటీగా వస్తుందో లేదో నాకు తెలియదు కానీ చూడండి. ఫుల్ లెంత్ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. పార్ట్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుని కన్వర్ట్ చేసుకుని నెక్స్ట్ టూల్ని ఎలా జనరేట్ చేస్తారో, ఆఫ్సెట్ ఎట్లా చేయాలి, తర్వాత డెప్త్ ఆఫ్ కట్టర్స్ ఎట్లా చేస్తారు. ఓకే, ఇట్లా 1 by 1 అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. సో మీరు ఇది లెంతీగా ఉంటుంది వీడియో. సో మధ్య మధ్యలో నేను వాయిస్ ఇవ్వకపోవచ్చు. సో మీకు అర్థమవుతుంది. 1కి 2-3 సార్లు ఈ వీడియో చూడండి. అర్థమవున వాళ్ళు అర్థమైతే కనుక మీ కామెంట్ ద్వారా మనకి మెసేజ్ చేయండి. ఇంకా బెటర్ వీడియోస్ అన్నీ కూడా ఈ టెక్నికల్ అంటే ఏదైతే ఇప్పుడు జాబ్ చేయడానికి డిమాండ్ ఉంటుందో అలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎప్పుడు టెక్నికల్ రిలేటెడ్ మాత్రమే ఉంటాయి. అంటే మన ఫోకస్ అంటే మన దృష్టిలో ఏమున్నా కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి జాబ్ హోల్డర్స్కి ఎక్కువ ఈ మెకానికల్ ఫీల్డ్, ఈ క్యాంప్ ప్రోగ్రాములకి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. అంటే మనకులాగా చాలా వీడియోస్ ఉంటాయి. సో యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, మెటీరియల్ యాక్చువల్ పార్ట్ ఇది అట్లా వస్తుంది. ఇలా వచ్చింది. మనం ఈ బ్రౌన్ కలర్ ఉంది కాంపోనెంట్ అవుట్ సైడ్ ఉన్నది స్టాక్ బ్లూ కలర్. ఇది ఇటు పక్క స్టాక్ రిమూవ్ అయిపోయింది. ఓకే, వన్ సైడ్ ఆపరేషన్ అయింది. ఎంత స్టాక్ ఉందంటే 0.25 స్టాక్ ఉంది. ఓకే, ఇది ఫినిషింగ్. ఓకే, అది నెక్స్ట్ సెట్. ఓకే, ఇది నెక్స్ట్ ఆపరేషన్. ఓకే, ఆ సైడ్ నెక్స్ట్ మనం ద్వారా ఇక్కడ ఏమైనా స్టాక్ మిగిలిపోయింది, మెటీరియల్ మిగిలిపోయిందంటే ఓకే, గ్రీన్ కలర్ వచ్చింది. మొత్తం ఫినిషింగ్ పార్ట్ ఇది. స్టాక్ ఎక్కడ ఏం మిగలలేదు. ఒక స్టాక్ ఉందంటే ఇక్కడ బాటంలో ఉంది, కింద చాంపర్ అవ్వదు కాబట్టి సెట్టింగ్ నుంచి ఓకే బ్లూ కలర్ కనబడుతుంది.
నీకు ఇంకా మిషన్ సిమ్యులేషన్ రా మెటీరియల్ అది. కటింగ్ అలా అవుతుంది. ఓకే, స్లోగా పని అది చూద్దాం ఫస్ట్. ఓకే, యాక్చువల్ మెటీరియల్ అలా కట్టాలని అవుతుంది అన్నట్టు, అలా కట్ అవుతుంది స్టెప్ బై స్టెప్. ఇదిగో ఫస్ట్ సెట్టింగ్, ఇది సెకండ్ సెట్టింగ్, ఇది ఫస్ట్ సెట్టింగ్ రఫింగ్ అనమాట. రఫింగ్. ఓకే, ఫినిషింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇదొక సెట్టింగ్. టోటల్ సైకిల్ టైం వచ్చేసి సో ఎగ్జిక్యూట్ అంటే టోటల్ సైకిల్ చూపిస్తుంది 3 minutes. 3 minutes అది ఆపరేషన్కి. ఓకే, సారీ, ఎస్టిమేషన్ మెషిన్ టైం 9 minutes. 9 minutes. అది రఫింగ్. ఓకే, ఫినిషింగ్ వచ్చేసి 2 minutes. ఈ రఫింగ్ ఇంకా తగ్గించుకోవచ్చు. 9 అంటే టోటల్ 10 minutes, 11 minutes అయింది. ఇది నేను ఫీడ్ తక్కువ ఇచ్చాను. ఒక 350 ఇచ్చా, 500 1000 వచ్చేస్తా, 2000. స్టాక్ జెడ్ అక్కడికి వచ్చి స్టార్ట్ అవుతా. స్టాక్ పర్ వాళ్ళకి స్టాక్ అలా ఉండిపోద్ది. రఫింగ్ 2 minutes వచ్చింది, ఫినిషింగ్ 2 minutes, 5 minutes. 5 minutes అదొక 9. అది లేదు మొత్తం కాదు, 9 minutes లేదు. ఓకే, రఫింగ్ వచ్చేసి 2 minutes ఉంది టోటల్గా. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. ఇందాక ఫీడ్ తక్కువ పెట్టాం కదా. ఓకే, రైట్. ఫినిషింగ్ వచ్చేసి 2 minutes ఉంది. 4 minutesలో అయిపోతుంది. 4 minutes సెట్టింగ్. ఓకే, నెక్స్ట్ ఈ ఆపరేషన్ ఫస్ట్ సెట్టింగ్ ఆపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వేరే సెట్టింగ్. ఇది ఈ సెట్టింగ్ ఎలా చేయాలనేది కొంచెం కన్ఫ్యూజన్. ఇప్పుడు మనకు మెటీరియల్ ఇటు ఉంది, ఇది మెషినింగ్ అయిపోయింది, ఇక్కడ మెటీరియల్ ఉండిపోయింది. సో మన జాబ్ రిఫరెన్స్ అనేది ఇన్సెంటర్ ఉంది, ఎడ్జ్ రీడింగ్ ఉంది. ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఈ జాబ్ ఎంత అయితే ఉందో అంత వాల్యూ షిఫ్ట్ లో పెట్టాలి. ఇక్కడ ఓకే, రా మెటీరియల్ ఎంత అయితే ఉందో ఆఫ్ సెట్ అక్కడ షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, ఆ షిఫ్ట్ లేదా సపోజ్ మనకి ఫిక్చర్ ఉంది కదన్న, చూపించినట్టు ఫిక్చర్ ఒకటి ఉంది. ఓకే, ఆ ఫిక్చర్ లో పెట్టుకుంటే ఫిక్చర్ నుంచి రెఫరెన్స్ రావాలి. ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే జాబ్ కు తీసుకోవాలి, జాబ్ కు పాసిబిలిటీ లేదు కాబట్టి ఫిక్చర్ రీడింగ్ లేకపోతే ఇది ఆఫ్ సెట్ పెట్టుకోవాలా. ఇది ప్రోగ్రామ్ వచ్చేసి దీన్ని మనం ఎన్సీలో కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలా. ఓకే, ఇది మ్యాండేటరీ అనమాట. 2 పాత్ స్టాక్ ఇవ్వటం ఓకే మ్యాండేటరీ. ఓకే, సో ఇందాక మన ఈ సెట్టింగ్లోని ఈ సెట్టింగ్ ఇది అయిపోయింది. అవును, ఈ సెట్టింగ్ మనం చేయాల్సిన అవసరం లేదు. స్టాక్ అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఇక్కడ స్టాక్ తీసేసుకోవాలి, లేదా కట్రాట్ మూవ్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే, నేను కట్రాట్ తొందరగా ఏంటంటే స్టాక్ ఇవన్నీ కొంచెం లేట్ పట్టింది. ఓకే, నేను కట్రాట్ మూవ్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటున్నాను. మొత్తం సర్ఫేస్ అంతా క్రియేట్ చేయాలి. అది ఒక ఏరియా రిమూవ్ చేయాలి కాబట్టి
ఆ స్టాక్ పెట్టుకోవడం కొంచెం టైం పట్టింది. ఓకే ఇంకా కట్టర్ బ్యాక్ సైడ్కి వెళ్ళదు ఇంకా. ఓకే ఓకే, మనం బౌండరీ పెట్టేసుకోవచ్చు. ఈ బౌండరీ లైన్స్ అంటారు అనమాట. ఓకే ఇప్పుడు అన్ని సెట్టింగే కాబట్టి మనకి ఈ సెట్టింగ్లో ఉన్న మెటీరియల్ వరకు తీసేసుకుంటాం. కట్టర్ సెలక్షన్ ఓకే 16 మ్యాక్సిమం కట్టర్, దీనికి సపోర్టబుల్ 16 కట్టర్ అనమాట. ఓకే 16 తీసేసుకున్నాం. సో దానికి యాజ్ పర్ ఇక్కడ స్టాక్ ఉంటుంది కాబట్టి ఓకే స్టాక్ ఉంది కొంచెం. ఓకే అంటే మనం ఫినిషింగ్ కోసం పెట్టుకున్న స్టాక్ ఉంది. సో ఇక్కడ రేడియస్ ఉంది. ఈ రేడియస్కి ఎంత కట్టర్ ఉందో, ఎంత రేడియస్ ఉందో చూసుకోవాలంటే అది ఎట్లా రేడియస్ కరువు అనాలిసిస్ కొట్టాలన్నమాట. 5 ఉంది, రేడియస్ అంటే R5 ఉంది. మనం 10 mm 10 mm కట్టర్ cutter 8 వాడుకోవచ్చు. 5కి బిలో ఏదైనా వాడుకోవచ్చు. 8 mm మోడల్స్ 8 వాడుకోవచ్చు, 6 వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. సో మనకి 8 పాసిబిలిటీ ఉంది కాబట్టి 8 ఉంది. లేదా 10 ఉంది కాబట్టి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఇంకా 10 వేసుకున్నాం అనుకో ఇంకా అసలు ప్రాబ్లం ఉండదు. 8 అయినా ఏం కాదు, ఎంత 2 mm వాళ్ళ థిక్నెస్కి 8 అయినా 8 mm పెట్టుకున్నాం అనుకో నీట్గా వచ్చేస్తుంది. స్టాక్ పెట్టింది. ఓకే దీనిలో స్టాక్ పెట్టుకోవాలి ఫినిషింగ్కి. మిక్సర్ పెట్టుకున్నాం కన్నా అటు దిగి ఇక్కడ ఇలా వచ్చి మళ్ళీ దిగి ఇక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే
మిక్స్డ్ పెట్టుకుంటే. ఒకవేళ మిక్స్డ్ పెట్టుకోలేదు అనుకో, ఇక్కడ నుంచి ఇటు వచ్చి మళ్ళీ లేచి వేస్ట్, అది టైం వేస్ట్. ఒక్కోసారి ఏంటంటే కొన్ని కంపల్సరీ కావాలి. సపోజ్ ఇది ఫేస్ నీకు మంచిగా ఫినిషింగ్ కావాలనుకో, మిక్స్డ్ పెట్టకూడదు కంపల్సరీ. ఓకే. లేదు గ్రైండింగ్ ఫేస్ అవుతుంది స్టాక్ పెట్టుకోవాలంటే ఒక 0.5 స్టాక్ పెట్టేసుకొని మిక్స్డ్ పెట్టుకోవచ్చు. లేదు కంపల్సరీ ఫినిషింగ్ కావాలనుకుంటే ఒక సైడ్ నుంచే రావాలన్నమాట. ఇది డెప్త్ ఆఫ్ కట్. నెక్స్ట్ ఫీడ్. కార్నర్ ఫీడ్ తగ్గించుకున్నాను. కార్నర్ వచ్చిన దగ్గర లటక్కని పోయి గుద్దుకోకుండా ఉంటుంది. పెట్టుకోవచ్చు. లేదు మనకి ఏమైనా మెటల్ మిగిలిపోయిందని డౌట్ ఉంది అనుకోండి, చెక్ చేసుకోండి. సిమ్యులేషన్ చూసుకున్నాను అనుకో, నీకు ఎక్కడెక్కడ మెటీరియల్ మిగిలిపోయింది లోపల చూపిస్తుంది. ఇదంతా ఫినిషింగ్ అయిపోయింది ఈ వాల్. ఓకేనా. ఇక్కడ లోపల స్లాట్ ఆపరేషన్ వేరేది కాబట్టి మెటీరియల్ మనం తీయలేదు, చూపిస్తుంది. స్లాట్ తీసేసుకోవాలి కాబట్టి వేస్ట్ చేసుకోలేదు. ఇప్పుడు కట్టర్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నది కాబట్టి అది 2mm కదా, లోపల గ్రూవ్ కట్టాలి. 2mm కదా సైజు. ఎన్ని అది 2 టీ కట్టర్. అందులోనే రేట్ డిఫరెంట్ రేడియస్లో ఉంటాయి అన్న. ఓకే. 2.6 ఉంది విడ్త్, ఈ స్లాట్ విడ్త్. ఓకే. మనకి ఎంత 2mm కావాలి టీ కట్టర్. మనం రాసుకోవచ్చా? కట్టర్ విడ్త్ 2mm అనుకన్నా. డయామీటర్ ఎంత ఉంటుంది? 50 ఉంటాయి, 40 ఉంటాయి. షాంక్ కాదు, ఇది టిప్ కటింగ్ డయామీటర్ 50 ఉండొచ్చు. రేడియస్ ఆఫ్ 0.1 50
షార్ట్ డయామీటర్ డయామీటర్ ఎంత ఉంటాయి? 8 ఉంటాయి. కట్టర్ని బట్టి ఉంటాయి అమ్మాయి. కట్టర్ని బట్టి మనం స్పెసిఫికేషన్ చార్ట్ చేసుకోవాలన్నమాట. స్టాండర్డ్ సైజ్ ఉంటాయి అవి. స్టాండర్డ్ ఉంటాయి, కస్టమైజ్డ్ అవి మనకి. కొన్ని స్టాండర్డ్ ఉంటాయి మనకు. షాక్ పుట్టు ఏమేమి ఉందంటే 8 mm పెట్టు. 8 mm పెట్టేమో షాక్ డయామీటర్. టాప్ డయామీటర్ ఓన్ లెంత్ ఇట్లా. డిఫాల్ట్ తీసేసుకుంటుంది అది. మనం ఇచ్చేసి రాంగ్ డేటా అంటే క్రాస్ డౌన్ 1 mm యాంగిల్ తలా తిరిగిపోద్ది అనమాట. ఇంకా 2 mm కంటే తక్కువ ఉండాలి. 1.5 ఉండాలి. 1 mm కట్టర్ సైజా? టిప్ టీ కట్టర్. ఓకే ఓకే. మరి మార్కెట్లో దొరుకుతాయి ఆ సైజు? మరి కస్టమైజ్ ఇందులో ఈ థిక్నెస్ అంటే మనం ఆర్డర్ ఇచ్చి తీసుకోవాల్సింది. 1 mm ఉన్నాయి, చాలా టఫ్ ఉంటాయి.
కింద డార్క్ డయామీటర్ అనమాట. అది ఇది శాంతి అయినట్టుందిగా. సిమ్యులేషన్ చూస్తే
అయితే ఇక ప్రేమం కట్టడం లోపలికి తీసుకో. కట్ట తగ్గించుకోవాలి. సైజ్ అయినట్టుందిగా. అది ఉండాలి, అడిగితే 20-30 ఉండాలి అనుకుంటుంది. అది 30 ఉండాలనుకుంటుంది. కట్టర్ లెంత్ కదా. కట్లెంత కట్లెంత ఎంత అనేది టిప్ అనమాట. 2mm వరకు తీసేద్దాం, 0 పెట్టేద్దాం. ఇది బాగుంటుంది, ఇది కరెక్ట్. చేంజ్ అవ్వట్లేదండి. అయిపోయినట్టేనా? ఫ్లాట్ ఫినిషింగ్ వేసుకుంటాం సార్.
కట్టరేట్ ఎట్లా వెళ్తుంది? ఓకే. టీ కట్టర్ రివర్స్ రాకూడదు, సైడ్ నుంచే పోవాలా. ఇంకా అవన్నీ ఎవరు నచ్చినా చేసుకోవడానికి ఉంటుందని చెప్పి నెక్స్ట్ సెట్టింగ్. సింపుల్గా అయిపోతుంది. అదొకటి ఈ రెండు. ఓకే, ఈ సైడ్ ఆ సైడ్ కట్టాలి. అక్కడ హోల్ ఒకటి, ఇక్కడ ఇది ఒకటి. అదొక సెట్టింగ్లో అయిపోతుంది అన్నట్టు.